దేవుడు ఎప్పుడూ కూడా గొప్పవారినో, జ్ఞానవంతులైన వారినో, బలవంతులైన వారినో ఆయన ఏర్పరచుకునలేదండి. ఆయన ఎన్నిక లేని వారిని, బలహీనులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ద్వేషింపబడిన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో దావీదుని జ్ఞాపకం చేసుకుంటే, సమూయేలు దావీదుని అభిషేకించడానికి వెళ్ళేటప్పుడు యెషై తన 7 కుమారులను కూడా సమూయేలు ఎదుట తీసుకొని వచ్చేటప్పుడు దేవుడు అంటున్న, వీరిని నేను కోరుకోలేదయ్యా అంటున్నాడు. ప్రభువా, మరి ఎవరిని కోరుకున్నావంటే గొర్రెల కాపరి అయిన దావీదును, ఎన్నిక లేని దావీదును, కడసరివాడైన దావీదును దేవుడు కోరుకొని ఉన్నాను అంటున్నాడు. అవునండి, దేవుడు ఎన్నిక లేని వారిని దేవుడు లోకంలో నుండి ఏర్పరచుకొని ఉన్నాడు. యోసేపుని జ్ఞాపకం చేసుకుంటే, యోసేపు ద్వేషింపబడ్డాడు, కానీ ద్వేషింపబడిన యోసేపుని దేవుడు దృష్టించాడు, యోసేపుని హెచ్చించాడు. మనము న్యాయాధిపతులు 11వ అధ్యాయంలో చూస్తే యెఫ్తా వేశ్య కుమారుడు నీవు అని ద్వేషింపబడ్డాడు, తృణీకరింపబడ్డాడు, వెలివేయబడ్డాడు. కానీ ఎవరి చేత అయితే వెలివేయబడ్డాడో, ఏ ప్రజల మధ్య అయితే వెలివేయబడ్డాడో అదే ప్రజలకు నాయకుడిగా దేవుడు యెఫ్తాని నియమించాడు. ఏ ప్రజలైతే తృణీకరించారో అదే ప్రజలను అమ్మోనీల చేతిలో నుండి యెఫ్తా రక్షించాడు. అవునండి, ఎన్నిక లేని తృణీకరింపబడిన ఆ యొక్క యెఫ్తాని దేవుడు దృష్టించాడు. గిద్యోని జ్ఞాపకం చేసుకుంటే, గిద్యోను పిరికివాడు, బలహీనుడంట. కానీ దేవుడు అంటున్నాడు గిద్యోని చూసి, పరాక్రమము గల బలాఢ్యుడా అంటున్నాడు. అవునండి, మనం బలహీనులమే, కానీ మన దేవుడు గొప్పవాడు. ఎందుకు లోకంలో ఈ విధంగా దేవుడు ఏర్పరచుకున్నాడంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది. 1 కొరింథీ మనము 1వ అధ్యాయము 26 నుంచి 29 వచనాలు గమనిస్తే, అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశం వారినైను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నిక లేని వారిని వ్యర్థం చేయుటకు, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు అంటున్నాడు. అవునండి, దేవుని యొక్క ఎన్నిక ఎప్పుడు కూడా లోక ఎన్నిక వలె ఉండదు. మనము కొత్త నిబంధనలో జ్ఞాపకం చేసుకుంటే, అపోస్తులైన 12 మంది కూడా లోకములో విద్య లేని పామర్లంట. కానీ దేవుడు వారిని భూమిని తలకిందలుగా చేసేవారిగా చేశాడు. అవునండి, దేవుని యొక్క ఎన్నిక మన ఎన్నిక వంటిది కాదు. ఆయన లోకములో వెర్రివారిని ఏర్పరచుకొని తన నామానికి ఘనత